హాయ్ హలో నమస్తే. నమ్మక ద్రోహులు ఎంత తీయగా మాట్లాడతారంటే తేనె పూసిన కత్తిలా మాట్లాడతారు. అందుకే వారిని నమ్మక ద్రోహులు అంటారు. కొంచెం తెలివిగల్లవారు వారిని మనిషి ముసుగులో ఉన్న మృగంలా, అంటే మేకవన్య పులిలా అని తెలిసి జాగ్రత్తగా ఉంటారు. నమ్మిన వారు బలైపోతారు. మిత్రమా, ఒక్క మాట చెప్తాను వినండి. మనం గేలం పట్టుకుని చెరువు దగ్గర కూర్చుంటే చేపలు పడవు, ఎర కూడా వేయాలి. కొన్ని చేపలు కేవలం ఎరకే పడవు. ఖచ్చితంగా వాటికి కొన్ని వరాలు ఇవ్వాలి. మనం ఏ పని చేసినా 100 సార్లు ఆలోచించి చేస్తే 100% సక్సెస్ అవుతాం. పిల్లలకి వండి పెట్టడం ఏ తల్లికి శ్రమ అనిపించదు, పైగా సంతోషం కూడా. బిడ్డ కడుపు నిండా తింటే ఆ తల్లి కడుపు కూడా నిండినట్లు ఫీల్ అవుతుంది. అమ్మ పెట్టేది చాలు చాలు అనకుండా కడుపు నిండా తింటే ఆ తల్లికి అంతకు మించిన సంతోషం ఉండదు. తల్లి కన్నీటి విలువ తెలిసిన ప్రతి కొడుకు గొప్పవాడే. అలాంటి కొడుకును కన్నా ప్రతి తల్లి అదృష్టవంతురాలే మిత్రమా.